నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. స్పోర్ట్స్ ఇంజురీస్ ఇది స్పోర్ట్స్ మ్యాన్స్లో మాత్రమే కాదు, మనకి నార్మల్ పీపుల్స్లో కూడా ఈ ఇంజురీస్ జరుగుతూ ఉంటాయి. అసలు ఈ ఇంజురీస్ అంటే ఏంటి, అసలు స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఏంటి, ఇవి ఏ భాగాల మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాయి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్, ఆర్థోపెడిషియన్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో. స్పోర్ట్స్ ఇంజురీస్, అసలు స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఏంటి? అంటే స్పోర్ట్స్ ఇంజురీస్ అనగానే స్పోర్ట్స్ మ్యాన్స్లో ఉండే ఇంజురీస్ అని చాలామంది అనుకుంటారు. అసలు ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే ఏంటి? అప్పుడు యాక్చువల్గా ప్రతి ఇంజురీని ఆర్థోపెడిక్ ఇంజురీస్గా డీల్ చేసేవాళ్ళు. చాలా ఏళ్ల తర్వాత స్పోర్ట్స్ అనేటివి చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాయి. యాక్చువల్గా క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఇండియాలో హాకీ కావచ్చు, లేదంటే ఇప్పుడు షటిల్ కావచ్చు, రీసెంట్గా కబడ్డీ ప్రో కావచ్చు. ఇలాంటి స్పోర్ట్స్ అనేటివి చాలా ఫేమస్ అయిన తర్వాత దీంట్లో జరిగే ఇంజురీస్ని ఈ స్పోర్ట్స్ ఇంజురీస్లోకి తీసుకోవడం జరిగింది. ఇవి నార్మల్గా జరగవు అని కాదు. బైక్లో వెళ్తూ పడిన వాళ్ళకి ఏసీఎల్ ఇంజురీ అవ్వచ్చు, బ్యాట్ పెడుతూ తిరిగి వచ్చే వాళ్ళకి ఏసీఎల్ ఇంజురీ జరగచ్చు, అండ్ పరిగెడుతున్న వాళ్ళకి యాంకిల్ ట్విస్ట్ అయ్యి యాంకిల్ టియర్ లిగమెంట్ ఇంజురీ కావచ్చు, అండ్ మామూలుగా నడుస్తూ ఒక మెట్టు దిగుతూ రెండో మెట్టు దిగి పడినప్పుడు కూడా యాంకిల్ ఇంజురీ అవ్వచ్చు. సో దీన్ని రెండు రకాలుగానే తీసుకోవచ్చు. కానీ ఎక్కువ శాతం ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేవాళ్ళలో ఎక్కువ శాతం మంది ఈ ఇంజురీస్ క్లియర్గా వీళ్ళ జరుగుతున్నాయని క్లియర్గా ఇది ఖచ్చితంగా దీంతో జరుగుతుందని తెలిసి కూడా ఆడుతున్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి స్పోర్ట్స్ ఇంజరీ కేటగిరీ అనేది క్లియర్గా ఉన్నాయి. దాంట్లో చాలా రకాలుగా అంటే మెడలో జరిగే ఇంజురీస్ కావచ్చు, బోన్ ఇంజురీస్ కావచ్చు, షోల్డర్లో జరిగే బోన్ ఇంజురీస్ అండ్ లిగమెంట్ ఇంజురీస్ కావచ్చు, డిస్లొకేషన్స్ కావచ్చు, ఎల్బోస్లో జరిగేది కావచ్చు, రిస్ట్ జాయింట్లో జరిగేది కావచ్చు, స్పైన్లో జరిగేది కావచ్చు, అండ్ హిప్స్లో జరిగేది కావచ్చు, మోకాళ్ళలో జరిగేది కావచ్చు, యాంకిల్లో జరిగేది కావచ్చు. మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్లో ఒక్కొక్క స్పోర్ట్స్ ఇంజరీ జరగడానికి అవకాశం ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ ఇంజరీ అనేది ఒక పెద్ద విభాగంగా డివైడ్ అయింది. ఆర్థోపెడిక్స్ నుంచి స్పోర్ట్స్ అనేది ఒక పెద్ద విభాగంగా డివైడ్ అయింది. ఈ స్పోర్ట్స్ చాలామంది ఆడుతున్నారు, చాలామంది ఇండియాకి ఆడుతున్నారు, ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళకంటూ ఒక సపరేట్ ట్రీట్మెంట్, ఒక సపరేట్ ప్రోటోకాల్, ఒక సపరేట్ న్యూట్రిషన్, ఒక సపరేట్ జీన్ అనేది తయారైపోయింది. ఇప్పుడు స్పోర్ట్స్ జీన్, ఇప్పుడు పుట్టే పిల్లల్లో కూడా ఈ పిల్లవాడికి స్పోర్ట్స్ జీన్ ఉందా లేదా అని టెస్ట్ చేస్తున్నారు. ఎస్, ఓకే. సో అలాంటి రోజులు అయిపోయాయి. అంటే మీరు పుడుతుంటే మీ బ్లడ్ టెస్ట్ చేసి, మీ జెనెటిక్ టెస్ట్ చేసి మీకు ఈ స్పోర్ట్స్ జీన్ అంటే ఒక 100 మంది స్పోర్ట్స్ పీపుల్లో ఉన్న ఆ జీన్ ఈ బాబులో కూడా ఉందా, ఈ బాబు స్పోర్ట్స్కి ఫ్యూచర్లో పూర్తిగా పనికొస్తాడా లేదా, ఆడచ్చా లేదా అనే లెవెల్లోకి స్పోర్ట్స్ వెళ్ళిపోయింది. ఓకే. సో జీన్ బట్టి కూడా పుట్టిన పిల్లల్ని మనం పిల్లవాడికి ఏం చేయించవచ్చు నెక్స్ట్ ఫ్యూచర్, అంతేనా సార్? లేకపోతే వీడు క్రికెట్ ఆడతాడు, వీడు ఫుట్బాల్ ఆడతాడు, ఇలా ఏమైనా కేటగిరీ వైజ్ చేస్తారా? అలా కూడా అడ్వాన్స్గా టెక్నాలజీ వస్తే పుట్టిన అలాంటి టెక్నాలజీస్ రావచ్చేమో అది కూడా. కానీ ఈ పుట్టిన పిల్లవాడు టెండూల్కర్గా అవుతాడా లేదా అనేది ఈరోజు డిటెక్ట్ అయిపోతుంది. వీళ్ళలో ఎంత స్టామినా ఉందనేది. ఈ స్పోర్ట్స్ జీన్ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ స్టామినా ఉంటుంది, ఎక్కువ ప్రెషర్ని తట్టుకోగలిగే స్టామినా ఉంటుంది. అలాంటి జీన్స్ మనలో ఉన్నాయా లేదా అనేది ముందే పసిగట్టేటట్టు స్పోర్ట్స్ జీన్స్ వచ్చాయి. సో దాన్ని పుట్టినప్పుడే కనుక్కుంటున్నారు. సో ఇది ఎప్పటి నుంచో లాస్ట్ 5-10 ఏళ్ళ నుంచే ఈ స్పోర్ట్స్ జీన్ అనేవి ఉన్నాయి. మనం ఈరోజు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. సో అలా దీంట్లో జరిగే స్పోర్ట్స్ ఇంజరీస్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఆడుతూ ఉన్నారు, క్రికెట్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, అండ్ ఈ ఫుట్బాల్ ట్రైనింగ్స్ చాలామంది, ఒక హాకీ ట్రైనింగ్స్ అని చాలామంది ఒక్కొక్క రకమైన ట్రైనింగ్స్ తీసుకుంటున్నారు. దీంట్లో జరిగే ఇంజురీస్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. దాంట్లో జరిగే ఇంజురీస్ని ఇనిషియల్ డేస్లోనే వాళ్ళు క్యూర్ చేసుకోగలగాలి. సో ఎప్పుడైనా లిగమెంట్ ఇంజురీస్ అనేటివి 4 స్టేజెస్ ఉంటాయి. గ్రేడ్ 1, 2, 3, 4 ఉంటుంది. గ్రేడ్ 1లో ఈజీగా ట్యాబ్లెట్స్ ద్వారాను రెస్ట్ ద్వారాను హీల్ చేసుకోవచ్చు. గ్రేడ్ 2లో కూడా దాన్ని రెస్ట్ ఇచ్చి స్ప్లింటేస్ చేసి దాన్ని హీల్ చేసుకోవచ్చు ట్యాబ్లెట్స్ ద్వారానో ఇంజెక్షన్స్ ద్వారానో. గ్రేడ్ 3లో ఉండే వాళ్ళకి కొంత రిపేర్ చేయడం జరుగుతుంది, అండ్ దాన్ని కూడా ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ద్వారా హీల్ చేసుకోవడం అండ్ స్ప్లింటేస్ చేయడం అండ్ ఇమ్మొబిలైజ్ చేయడం జరుగుతుంది. గ్రేడ్ 4 ఉండే వాళ్ళకి రీకన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. గ్రేడ్ 4 అంటే కంప్లీట్ టియర్ అంటే ఒక లిగమెంట్ అనేది కంప్లీట్గా టియర్ అయిపోతే గ్రేడ్ 4 అంటాం.
అది పార్షియల్గా ఒక 70% టేర్ అయింటే అది గ్రేడ్ 3, 25% టేర్ అయింటే గ్రేడ్ 1, 50% టేర్ అయితే గ్రేడ్ 2 అలా డివైడ్ చేసి దీన్ని డివైడేషన్తో చెక్ చేసుకొని దాన్ని ఎంఆర్ఐలో చెక్ చేసుకుంటూ ఈ బోన్ ఎంత ఇంజురీ అయింది, ఈ కార్టిలేజ్ ఎంత ఇంజురీ అయింది, ఈ లిగమెంట్ ఎంత ఇంజురీ అయింది చూసి దీన్ని ఎంత తొందరగా ఆ బాబు కావచ్చు, ఆ పాప కావచ్చు, ఆ పెద్ద మనిషి కావచ్చు, ఆ స్పోర్ట్స్ ఆడే ఒక ఇంజరీ కావచ్చు, సో అలాంటి వీళ్ళు ఎంత తొందరగా ఆ స్పోర్ట్స్కి వెళ్ళగలరు అనే దాన్ని అసెస్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఎంత తొందరగా అయితే తొందరగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత రిహాబ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఫిజియో చేసి మళ్ళీ రిహాబ్ చేసి మళ్ళీ స్పోర్ట్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఆ ఒకసారి ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ స్పోర్ట్స్ నుంచి ఇంతకు ముందు పక్కన పెట్టేవాళ్ళు ఇప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ ద్వారా వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని స్పోర్ట్స్కి రెడీ చేస్తున్నారు. ఎస్, ఇంతకు ముందు రోజుల్లో చాలా నెలలు చాలా సంవత్సరాలు వాళ్ళు స్పోర్ట్స్కి దూరంగా ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు నెలల్లోనే వాళ్ళు మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్ళడం జరుగుతుంది. నేను ఇంగ్లాండ్లో ఉండేటప్పుడు కూడా అప్పుడు ఇంగ్లాండ్ ప్లేయర్ ఒక అతను ఆయన స్పోర్ట్స్ ఇంజరీకి గురైనప్పుడు కూడా వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం అనేది ఉంటుంది. ఈ టైం లోపల వాళ్ళు మళ్ళీ రీజాయిన్ అవ్వాలి. ఈ టైం లోపల వాళ్ళు రీజాయిన్ అవ్వకపోతే కూడా వాళ్ళకి ఆ కేటగిరీలో వాళ్ళకి సెలెక్ట్ కాకపోవచ్చు. అలాంటి టైంలో వాళ్ళ ఇంజరీస్ని ఎంత తొందరగా హీల్ చేసుకుంటారనేది చాలా ఇంపార్టెంట్. సో సర్జరీస్ చేయటం వల్ల దాన్ని రీఫిక్స్ చేయటం వల్ల అక్కడ నుంచి తొలగిన పార్ట్ని రీఫిక్స్ చేయటం, రీకన్స్ట్రక్ట్ చేయటం వల్ల వాళ్ళకి ఆ పెయిన్ అక్కడ కనపడదు, ఆ యాంగిల్లో అది కనపడకుండా ఉంటుంది. యూజువల్గా చాలామంది పిల్లల్లో మేము చూస్తుంటాం, పుట్టిన పిల్లల దగ్గర నుంచి స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఏదంటే అది ఎక్సర్సైజెస్ నుంచి స్పోర్ట్స్ ఇంజరీస్లో జాయిన్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పిల్లలు పుట్టినప్పటి నుంచి స్విమ్మింగ్ నేర్చుకోవడం జరుగుతుంది. స్విమ్మింగ్ కూడా వన్ ఆఫ్ ది స్పోర్ట్స్ లాగా. సో ఇలాంటి వాళ్ళకి ఇంజరీస్ అనేది చాలా కామన్గా జరుగుతాయి. అవును. సో వీళ్ళు పుట్టిన తర్వాత స్టార్టింగ్లో ఎవరికైనా ఇంజరీస్ అనేవి కామన్. సో వీళ్ళకి పుట్టుకలో కొన్ని లోపాలు ఉండొచ్చు కొంతమందికి. వీళ్ళని ముందుగా గుర్తిస్తాం. చాలామంది మోకాలు దెబ్బ తగిలిందని వస్తుంటారు యాక్చువల్గా. సార్ డాక్టర్ గారు నా మోకాలు దెబ్బ తగిలిందని, మా పాపకు మోకాలు దెబ్బ తగిలింది చూడండి అని అంటే, మేము యాంకిల్ ఎక్స్రేస్ ఇస్తుంటే డాక్టర్ గారు ఏంటి నేను మోకాలు దెబ్బ తగిలిందని చూస్తే యాంకిల్ ఎక్స్రే తీయమంటారు ఏంటి అని అడుగుతారు. యూజువల్గా ఏంటంటే వాళ్ళ పుట్టుకలో లోపం ఉండేవాళ్ళు రిపీటెడ్గా పడుతుండడానికి గల కారణం ఫుట్ ఆకారం ఇలా ఉండాల్సింది ఇలా ఉంటుంది ఒకరికి. వీళ్ళు రైట్ సైడ్ మోకాలు పడిపోతూ మోకాలు తగులుతూ ఉంటుంది నొప్పికి. మోకాలు దెబ్బ తగిలింది, డాక్టర్ దగ్గరికి మోకాలు దెబ్బకి వచ్చాం కానీ మోకాలు తీయకుండా యాంకిల్ తీశారు డాక్టర్ గారు అని అంటారు. స్పోర్ట్స్ ఇంజరీస్లో ఏంటంటే అన్ని పార్ట్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. స్పోర్ట్స్ ఇంజరీస్లో బయోమెకానిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఆకారం, మన బాడీ బయోమెకానిక్స్ ద్వారా వెళ్తూ ఉంటుంది. కరెక్ట్గా వెళ్తూ ఉంటే బాడీ పార్ట్స్ అన్నీ కరెక్ట్గా కదులుతూ ఉంటాయి. ఏదైనా ఒకటి అటు ఇటు అయినా మన మోకాల మీద జాయింట్ మీద లోడ్ పడుతుంది, హిప్ జాయింట్ మీద లోడ్ పడుతుంది, స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డిస్క్ ప్రొలాప్స్ అవుతాయి. ఇవాళ చాలా జరుగుతాయి. మామూలుగా నడిచే అతనికి కుంటుతూ నడిచే అతనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. బయోమెకానిక్స్ అనేది చేంజ్ అయిపోతాయి. అలా ఆ పాప పరిగెడుతూ పడుతూనే ఉంది, ప్రతిసారి పడుతూనే ఉందంటే మేము మోకాలు ప్లస్ యాంకిల్ కూడా తీసి చూస్తాం. సో మోకాల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, యాంగిల్లో అంటే ఆ పాప ఎదుగుదలలో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదంటే కాలు వంకర్లో ఏదైనా ప్రాబ్లం ఉందని చూస్తాం. చాలామంది 80% కాలు వంకర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి దాన్ని షూ కరెక్షన్ ద్వారానో లేదంటే వాళ్ళకి చిన్న సర్జరీస్ చేసి దాన్ని కరెక్ట్ ఆకారంలోకి మళ్ళీ తీసుకురావడంలోనూ అప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ స్పోర్ట్స్లోకి వెళ్ళినప్పుడు ఈసారి పడట్లేదు డాక్టర్ గారు అని అడిగితే కారణం ఏంటంటే ఖచ్చితంగా దాన్ని మనం ఎక్కడ ట్రీట్మెంట్ ఎక్కడ ప్రాబ్లం ఉందని గుర్తించడం వల్ల మోకాలకు తగలకుండా ఈసారి పరిగెట్టడం జరుగుతుంటుంది. అయితే అందరూ పేరెంట్స్ ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే టెస్ట్ రాశారు అంటే ప్రాబ్లం లేకుండా రాయరు. సో ఆ టెస్ట్ త్రూ వెళ్తే ఈజీగా సొల్యూషన్ దొరికి పిల్లలు ఈజీగా గ్రో అవుతారు. అంతే అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.